ఫ్రెండ్స్, నిన్న రవీంద్ర భారతి క్యాంపస్లో ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మనకు గౌరవ వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రి, బండారు దత్తాత్రేయ గారు ఎక్స్ గవర్నర్ గారు కూడా ఉన్నట్టున్నారు, అక్కడ వచ్చారు మీటింగ్కు. వీళ్ళు దాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. సో ఎవరైతే ఈ తెలంగాణ వాదులము లేకపోతే ఉద్యమకారులమని చెప్పుకుంటున్నారో వాళ్ళు దాన్ని అక్కడ పెట్టడానికి వీల్లేదు, పెడితే విరగొడతాము అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి ఇది చేయాల్సి వచ్చింది. సో ఈ వీడియోలో నేను స్పెషల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఉద్యమకారులకు తెలియాల, ఈ ఉద్యమకారులు ఎవరి మీద చూపిస్తున్నారు వీళ్ళ ప్రతాపం, సామాన్యుల మీద చూపిస్తున్నారు. ఇప్పుడు నాయకులేమో మనకు ఆంధ్ర తెలంగాణ రాజకీయ నాయకులేమో వియ్యంకులు అవుతున్నారు, వీళ్ళ బిడ్డలను వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళ బిడ్డలను వీళ్ళు చేసుకుంటున్నారు. సో అందరూ మళ్ళా వాళ్ళేమో నాయకులేమో దోస్తులు. ఇవన్నీ ప్రజలేనా మీకు ఇబ్బంది కలిగించేది? ఎందుకు ప్రజల మీద ప్రతాపం? బాలసుబ్రహ్మణ్యం ఎన్నో వేల పాటలు పాడాడు, అన్ని వివిధ భాషలో పాడాడు. సో మనకు ఒక విధమైన గుర్తింపు కలిగిన వ్యక్తిగా అందులో కళలకు నిలయమైన రవీంద్ర భారతిలో పెడితే దాని మీద ఎందుకు ఎంత పంచాయతీ చేస్తున్నారు? మీ నాయకులను నిరోధించండి చేతనైతే. శ్రీనివాస యాదవ్ ఆయన బిడ్డను అక్కడ ఇచ్చాడు, ఇంకొక ఆయన, వీళ్ళంతా బోల్డ్ ఎంతమంది ఉన్నారు అలాగా. ఇది దయచేసి దీన్ని మీరు కొంత మానుకోవాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.